విన్నారా ఈ విడ్డూరం? ఏలమని పగ్గాలిస్తే మన పెద్దలు కులాలు లెక్కలు కట్టారట. జబ్బలు చరిచి సిగ్గు విడిచి చెప్పారు శాసనసభ సాక్షిగా, 75 ఏళ్లలో ఇంతకన్నా గొప్ప పనే లేదని. ఏలుబడికి వచ్చి ఏడాది దాటిపాయి, మాకు ఏమి చేసినవు రేవంతన్నా అంటే, ఏ ఊళ్ళో ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టి చెబుతున్నా అనబట్టే. ఇత్తనన్న పెట్టుబడి సాయం ఊసన్నా లేకపాయే, రైతు గోసపట్టదాయే. అప్పులన్నీ నేనే గడతనన్న మాటలేడబాయే, వ్యవసాయం గుదిబండై మా మెడకు ఉరితాడయ్యే. కాపులకేనా కూలీలకు 12,000 ఆడబిడ్డల ఉద్ధరిస్తానంటివి. ఆడి తప్పిన నీ ఏలుబడిలో గాడి తప్పిన పాలన, గురుకులాల్లో చదివే పోరగాళ్ళు తిండి సక్కగా లేక పాడెలెక్కుతుంటే పట్టదాయే. అన్నీ గాలి కుదిలితివి, అన్నదమ్ములోలే ఉన్న మా పల్లెసీమల్లో కులాల కుంపట్లు పెట్టి బలాలు దేల్చ బయలెల్లితివి. గిదేమి పాలన రేవంతన్న? విభజించు పాలించన్న తెల్లతోలు సిద్ధాంతం తలకెక్కెనా? మాకేం చేయకున్నా ఏం లేదు, బాంచందర కాల్ముక్త కలిసున్న మా పల్లె సంస్కృతిని కులాల కుంపట్ల ఆగం చెయ్యకు. ఓ ధరా రేవంతు, మా పల్లెల్లో నిప్పులు బొయ్యకు.